పెళ్ళి అంటే చాలామంది చాలా రకాలైన నిర్వచనాలు చెప్తారు. కానీ నేను ఒక 5 విషయాలు సింపుల్‌గా చెప్తాను. అమ్మాయిలకా, అబ్బాయిలకా అని అడగొద్దు. అందరికీ వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ మిరాకిల్. పెళ్ళైతే లైఫ్ మొత్తం మారిపోతుందన్న భ్రమలో ఏముండొద్దు. అలా ఏం జరగదు. పెళ్ళికి ముందు మీ లైఫ్ ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. సెకండ్ పాయింట్, పెళ్ళి అంటే మన లైఫ్ ఇంకొకరికి రాసిచ్చినట్టేం కాదు. మన లైఫ్తో పాటు వాళ్ళ లైఫ్ కూడా. మన ప్రియారిటీస్ మనం ఎప్పుడూ కాపాడుకోవాలని అర్థం. థర్డ్ పాయింట్, ఎప్పుడైతే మీరు మీ హ్యాపీనెస్ని, మీ బాధని మీ పార్ట్నర్తో షేర్ చేసుకునే వీలు లేదో మేబీ వాళ్ళు మీ లైఫ్లో నిజమైన పార్ట్నర్స్ కాకపోవచ్చు. ఫోర్త్ పాయింట్, మీ పార్ట్నర్ మీతో ఎలా ఉన్నా, ఏ రకంగా బిహేవ్ చేసినా నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నన్ను ప్రేమించాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలా ఎప్పటికీ జరగదు. ప్రేమ ఇస్తేనే మీకు తిరిగి వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రేమించడం మరీ అంత కష్టమైన పనేం కాదు. రోజులో కనీసం 1 గంట కలిసి భోజనం చేయటం, ప్రేమగా ఒకరినొకరు మాట్లాడుకోవడం, అంతే. ఇంతకన్నా ఏముంది?